అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు ఉచిత నైపుణ్య శిక్షణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించిన విద్యార్థులకు ఉచితంగా నైపుణ్య శిక్షణ కోర్సులు నేర్చుకునే అద్భుత అవకాశం కల్పిస్తున్నట్టు యూనివర్సిటీ ఎస్సీ/ఎస్టీ సెల్ లైజన్ ఆఫీసర్ డాక్టర్ బి ధర్మానాయక్ తెలిపారు. శుక్రవారం నల్గొండ రీజనల్ స్టడీ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులు ఇప్పటికే అనేక ఉన్నత ఉద్యోగాలు స్థిరపడ్డారని పేర్కొన్నారు. తమ విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి ఆధ్వర్యంలో స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ తో విశ్వవిద్యాలయం ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుందని ఆయన వివరించారు. ఈ ఒప్పందం ద్వారా అంబేద్కర్ వర్సిటీ విద్యార్థులు ఉచితంగా వివిధ నైపుణ్య శిక్షణ కోర్సులు నేర్చుకోవచ్చని వెల్లడించారు. ఆర్థికంగా స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి ఈ శిక్షణ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు మరిన్ని వివరాల కోసం వెంటనే తమ సమీపంలోని స్టడీ సెంటర్లను సంప్రదించాలని కోరారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ నల్గొండ రీజనల్ సెంటర్ రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ అనిల్ ఆధ్వర్యంలో అడ్మిషన్లు కానివ్వండి, పరీక్షలు కానివ్వండి చాలా పకడ్బందీగా జరుగుతున్నాయి. అందుకు వారికి అభినందనలు. యూనివర్సిటీ కూడా హైదరాబాద్ నుంచి హెడ్ ఆఫీస్ వచ్చి క్షణం మొత్తం అబ్జర్వ్ చేస్తూ అడ్మిషన్ల ప్రక్రియలు కానివ్వండి, ఎగ్జామిషన్ కానివ్వండి, యూనివర్సిటీ ప్రత్యేక బృందాలు కానివ్వండి, స్క్వాడ్ కానివ్వండి, అన్ని విధాలు కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో పరిస్థితి జరుగుతున్న సంగతి మీకు అందరికీ తెలుసు. సో ఈరోజు ముఖ్యంగా ఈ మెయిన్ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉద్దేశం ఏంటంటే, మన నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పోచంపల్లి శ్రీ రామానంద తీర్థ రూరల్ యూనివర్సిటీ, అది గ్రామీణ ప్రాంత యూనివర్సిటీ అని మీకు అందరికి తెలుసు. ఆ రామానంద తీర్థ రూరల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్కు మన అంబేద్కర్ యూనివర్సిటీకి మధ్య ఒక ఒప్పందం ఎంఓయూ కుదిరింది. అది ఏంటంటే, మన గౌరవనీయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు, మీరందరూ ఎప్పుడు అడుగుతుంటారు, ఈరోజు కూడా మీరందరూ చాలా మంది మిత్రులు అడిగారు, కానీ సార్ ఢిల్లీ ఉన్నారు. సార్ ప్రొఫెసర్ చక్రపాణి గారి ఆధ్వర్యంలో మళ్ళీ అనేకమైనటువంటి పెద్ద పెద్ద కంపెనీలు మీకు తెలుసు, అనేకమైన కంపెనీలు మరి ఒప్పందం కుదుర్చుకున్న సంగతి మీకు తెలుసు. దానిలో భాగంగా రామానంద తీర్థ రూరల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ ద్వారా మనకు ముఖ్యంగా మన నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అంబేద్కర్ యూనివర్సిటీలో చదివి వెళ్ళిన ఏ విద్యార్థి అయినా ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకే ఉంటుంది. ఎందుకంటే మనం రామానంద తీర్థ ఇన్స్టిట్యూషన్ నుంచి రూరల్ ఇన్స్టిట్యూట్ మనం ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం కాబట్టి, ఎవరైతే నిరుద్యోగులను కానివ్వండి, మన విద్యార్థులకు అందరూ ప్రతి ఒక్కళ్ళు ముఖ్యంగా మన అంబేద్కర్ యూనివర్సిటీ విద్యార్థులు, చదువుతున్న వాళ్ళు, చదివిపోయిన వాళ్ళందరికీ మరి రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ అనిల్ గారి దగ్గర వచ్చి కన్సల్ట్ అయితే ఇక్కడ మన క్యాండిడేట్లను సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు అనిల్ గారు పని రేపటి నుంచి అన్ని సెంటర్లతో మాట్లాడి ఏ సెంటర్ నుంచి ఎంతమంది విద్యార్థులు వస్తున్నారో త్రూ ప్రాపర్ ఛానల్ ద్వారా స్టడీ సెంటర్ నుంచి రీజనల్ కోఆర్డినేటర్ ద్వారా రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూషన్లో పోతే వాళ్ళు ఒక 2 నెలల కోర్సులు, 3 నెలల కోర్సులు, అనేకమైనటువంటి ఎంప్లాయ్మెంట్ కోర్సులకు ట్రైనింగ్ ఇస్తారు. అంటే ఆ ట్రైనింగ్ చేసుకుంటే వాళ్ళు సొంతంగా సెల్ఫ్ ఫైనాన్షియల్ వాళ్ళంతా వాళ్ళు నిలబడవచ్చు. దానిలో భాగంగా ఏంటంటే, ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ వీడియో కానివ్వండి, సీసీ కెమెరాలు కానివ్వండి, ప్లంబింగ్ కానివ్వండి, ఎలక్ట్రీషియన్ కానివ్వండి, అనేకమైనటువంటి దాదాపు కొన్ని కొత్త కోర్సులు, టెక్నికల్ కానివ్వండి, అనేకమైన కోర్సులు 2-3 నెలల ట్రైనింగ్ వాళ్ళ దగ్గర ఉంది. అక్కడ విద్యార్థులకు రూపాయి కట్టనవసరం లేదు. 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి భోజనం పెట్టి వాళ్ళే సర్టిఫికెట్ ఇచ్చి మీరు పాస్ అయితే పంపిస్తారు. అంటే సెల్ఫ్ ఫైనాన్షియల్గా నీ అంతటి నువ్వే నీ కాలం మీద నిలబడమని చెప్పి మరి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూషన్ ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తుంది. ప్రభుత్వ పథకాలు అన్నింటికీ వాళ్ళు ఎన్నో ప్రోత్సాహాలు ఇస్తున్నారు. మన వైస్ ఛాన్సలర్ గారు కూడా మరి మన అంబేద్కర్ విద్యార్థులను ప్రోత్సహించాలి, మన అంబేద్కర్ విద్యార్థులను కూడా రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్ పంపాలి, అక్కడ వాళ్ళు ట్రైనింగ్ ఇప్పించాలి. ఆ ట్రైనింగ్ ద్వారా మన విద్యార్థులు మరి వాళ్ళంతటా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళని సంపాదించుకునే మార్గాన్ని నిరుద్యోగ వృత్తిని తగ్గించడానికి ఇది దోహదపడుతుందని చెప్పి మరి గౌరవ వైస్ ఛాన్సలర్
ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు, రిజిస్టర్ ఎల్వికి రెడ్డి గారు, అలాగే ఎల్ఎస్ఎస్పి డైరెక్టర్ గారు కూడా నిన్న సాయంత్రం మాట్లాడడం జరిగింది రిజిస్టర్ గారితో. ఈ విషయం మీద మాట్లాడి మనం ప్రతి రీజనల్ సెంటర్ నుంచి మన విద్యార్థులను పంపిస్తే మరి ఈ రామానంద తీర్థకు పోయి అక్కడ వాళ్ళు 2 నెలలు ట్రైనింగ్ తీసుకొని మంచి మంచి కోర్సులు, అనేకమైన కోర్సులు ఉన్నాయి. మీకు మళ్ళీ చెప్తున్నాను, సీసీ కెమెరాలు కానివ్వండి, సెల్ ఫోన్స్ కానివ్వండి, అలాగే ప్లంబింగ్ కానివ్వండి, అలాగే ఎలక్ట్రీషియన్ కానివ్వండి, అనేకమైనటువంటి కోర్సులకు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ వాళ్ళు సక్సెస్ఫుల్ అయితే సర్టిఫికేట్ ఇస్తారు. దాంతో మీరు ఎక్కడన్నా పెట్టుకొని సెల్ఫ్గా మీరే మీ కాళ్ళ నిలబెట్టుకుని ఇది ఒకటి పథకం. అలాగే మీకు తెలుసు, అంబేద్కర్ యూనివర్సిటీ అనేది ఇవాళ దేశంలోనే కానీ ప్రపంచంలో మంచి గుర్తింపు వచ్చింది. అందులో మన గౌరవ వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు వచ్చిన తర్వాత వారి ఆధ్వర్యంలో అకాడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ పుష్ప చక్రపాణి గారి ఆధ్వర్యంలో రిజిస్టర్ ఎల్వికి రెడ్డి గారు, అలాగే ఎల్ఎస్ఎస్పి డైరెక్టర్ వెంకటేశ్వర గారు, అలాగే డిఎంపి డైరెక్టర్ ఆనంద్ పవర్ గారు, అలాగే అంత డైరెక్టర్ ఒక కలిసికట్టుగా యూనివర్సిటీ అనేది అభివృద్ధి పదంలో ఏ విధంగా ముందుకు నడుస్తుంది అనేది వాళ్ళ మీడియా మిత్రులు ఎక్కడ పోయినా నన్ను అడగటం, నేను చెప్పటం, సార్ వారు బిజీ ఉండడం, సార్ ఫోన్ ఎత్తకపోవటం. కాబట్టి నేను ఒకటి చెప్తున్నాను, అంబేద్కర్ యూనివర్సిటీ అనేది అందరికీ అందుబాటులో ఉన్న ఏకైక విశ్వవిద్యాలయం. అతి తక్కువ ఫీజు తోటి విద్యను అందించే ఏకైక విశ్వవిద్యాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ. గుడ్ మార్నింగ్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించేటటువంటి విద్యార్థులకు విద్య ఒకటి మాత్రమే మనము అందిస్తే సరిపోదు, విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కూడా అందించాలి అనేటటువంటి ఒక గొప్ప ఆలోచనతో స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్తో MOU కుదుర్చుకొని అక్కడ జరిగేటటువంటి వృత్తి విద్యా నైపుణ్యత కలిగినటువంటి కోర్సులలో మన ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా అవకాశాలు కల్పించి తద్వారా ఉద్యోగాలు పొందేటటువంటి ఉద్యోగాలని అందించాలనేటటువంటి ఒక మహత్తరమైన ఆలోచన విధానంతో ముందుకు దూసుకెళ్తున్నటువంటి యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఈ కార్యక్రమానికి పూనుకొని ముందంజలో ఉండి దాదాపు సాధ్యమైనటువంటి అన్ని కార్పొరేట్ కంపెనీలతో MOUs కుదుర్చుకొని, లేదు అంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి అక్కడి నుంచి ఆయా సంస్థల నుంచి కావాల్సినటువంటి ఉపాధి అవకాశాలను మన విద్యార్థుల కొరకు తీసుకొస్తున్నటువంటి మన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ గంటా చక్రపాణి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రెస్ మీట్ కండక్ట్ చేసి ఏవైతే యూనివర్సిటీ పాలనా యంత్రాంగము విద్యార్థులకు కావాల్సినటువంటి సహాయ సదుపాయాలను అందిస్తున్నప్పుడు దీనికి ఒక మీడియంగా వ్యవహరిస్తూ నల్గొండ పైన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఈ యూనివర్సిటీ అందించేటటువంటి ఫలాలను మొదటగా మా రీజనల్ కోఆర్డినేషన్ సెంటర్లో ఉన్నటువంటి అన్ని LSSతో పాటు రీజనల్ కోఆర్డినేషన్ సెంటర్లో ఉన్న విద్యార్థులు కూడా అందిపుచ్చుకోవాలనేటటువంటి ఒక మంచి ఆశావాహ దృక్పథంతో ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజల్లోకి పంపించాలనే ఒక మంచి ఆలోచనతోని ఇక్కడికి విచ్చేసినటువంటి మన ప్రీవియస్ కోఆర్డినేటర్ గారు, ప్రస్తుతం జాయింట్ డైరెక్టర్ SC/ST స్టూడెంట్ సెల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డాక్టర్ ధర్మనాయక్ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. మీరు ఇక్కడికి వచ్చినందుకు విల్ బి వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. నిజానికి స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ అనేది 1995లో ఎస్టాబ్లిష్ చేయబడింది. అప్పటి దేశ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి చేతుల మీదుగా అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఇనిషియేషన్ మేరకు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, కొన్ని సర్టిఫికేట్ కోర్సెస్ కండక్ట్ చేయాలి. అక్కడ నైపుణ్యత పొందినటువంటి యువత అప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత మార్కెట్లో కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత మార్కెట్లో కానీ అక్కడ నేర్చుకున్నటువంటి నైపుణ్యానికి అనుగుణంగా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు జీవించాలి, ఉపాధిని పొందాలి అనేటటువంటి ఒక మంచి ఆలోచన విధానంతో ఎస్టాబ్లిష్ చేసినటువంటి స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్. సో అలాంటి ఇన్స్టిట్యూట్తో మనం MOU క్రియేట్ చేసుకోవడము, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ని ఏర్పాటు చేసుకొని మన విద్యార్థులకు కూడా అలాంటి అవకాశాలు కల్పించేటటువంటి క్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ
వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు కావచ్చు, లేకపోతే అకాడమిక్ కోఆర్డినేటర్ పుష్పా చక్రపాణి మేడం గారు కావచ్చు, అదేవిధంగా రిజిస్ట్రార్ ఎల్వికే రెడ్డి సార్ కావచ్చు, ఎస్ఎస్బి డైరెక్టర్ గారు వెంకటేశ్వర్లు కావచ్చు, అదేవిధంగా మన ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ సెల్ జాయింట్ డైరెక్టర్ మా డాక్టర్ ధర్మానాయక్ సార్ కావచ్చు. నిజంగా చాలా కొనియాడదగ్గటువంటి విషయం సార్. పిల్లలు చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు పొందుతారు. ఈ క్రమంలో రీజనల్ కోఆర్డినేషన్ సెంటర్ 010 నాగార్జున గవర్నమెంట్ కాలేజ్ నల్గొండ రీజనల్ కోఆర్డినేటర్గా నేను తప్పకుండా మీ ఆలోచనకు అనుగుణంగా, మీ ఆశయాలకు అనుగుణంగా మన అన్ని లెర్నర్ సపోర్ట్ సెంటర్స్కి ఇన్ఫర్మేషన్ పంపించి ఆయా సెంటర్లో ఉన్నటువంటి ఇన్ఛార్జెస్తో మమేకమై, జాక్టులతో మమేకమై, అవసరమైతే వాళ్ళందరినీ కూడా మన రీజనల్ కోఆర్డినేషన్ సెంటర్కి ఒక రోజు పిలిపించేసేసి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తాం సార్. మీ సమక్షంలోనే ఈ ఉపాధి అవకాశాలు మన పిల్లలు ఏ విధంగా అందిపుచ్చుకోవాలనేటటువంటి ఒక చిన్న ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ను కూడా పెట్టేసేసి ఇంత మంచి అద్భుత అవకాశాన్ని పిల్లలకు సద్వినియోగం చేసుకునే మాదిరిగా ఒక ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తాం సార్. మీ ఆలోచనకు అనుగుణంగా, మీ ఇన్స్ట్రక్షన్స్కి అనుగుణంగా. తప్పకుండా థ్యాంక్ యూ వెరీ మచ్.